ఒక పథకం ప్రకారం అనే సినిమాతోని మన ముందుకు రాబోతున్నారు సాయిరామ్ శంకర్ గారు. ఈ రోజు ఆయనతో మాట్లాడి ఆ మూవీ విశేషాలు తెలుసుకున్నాం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీరు ఇలా లాయర్ గెటప్ లో రావడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందంటే? ఏం లేదు, నా క్యారెక్టర్ ఇందులో నేను క్రిమినల్ లాయర్. సో అందుకని ఫస్ట్ టైం ప్రెస్ మీట్ కాబట్టి మొత్తం క్యూ అంతా ఈ గెటప్. అండ్ ప్రెస్ మీట్ లో కూడా చూసాం మీ డైరెక్టర్ గారు అండ్ అందరూ కూడా కంప్లీట్ గా లాయర్ గెటప్ చేసుకుని వచ్చారు. అండ్ ఒక స్పెషల్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేశారు. మీరు దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవునండి, అంటే స్పెషల్ ఆఫర్ ఏం లేదు. పట్టుకుంటే 10,000, విలన్ ఎవరో చెప్పండి, మీరు హీరో అవ్వండి. సో ఇదే మేము పెట్టిన కాంటెస్ట్. అంటే ఈ సినిమాలో మీరు ఫస్ట్ ఆఫ్ అవగానే ఫలానా విలను, ఫలానా క్యారెక్టర్ విలను అని మీరు మీతో పాటు ఒక స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ లో ఫస్ట్ హాఫ్ ఇచ్చేస్తే అక్కడ మా వ్యక్తి కలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ హాఫ్ చూడండి, మీరు ఉన్నది కరెక్ట్ అయితే మా వ్యక్తి దగ్గరికి వెళ్ళి 10,000 మీరు తీసుకోవచ్చు. సో మేము పెట్టిన కంటెస్ట్ అది. సో విలన్ అన్నది గెస్ట్ చేయలేరని మా నమ్మకం, కానీ మీరు చెప్పాలనేది నా అభిప్రాయం. అండ్ అలానే మీ మూవీ February 7th రిలీజ్ కాబోతుంది. సో అదే రోజుని పెద్ద బ్యానర్ నుంచి తండేల్ అనే మూవీ కూడా వస్తుంది. సో ఆ మూవీ రిలీజ్ ఈ మూవీ రిలీజ్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఇన్ని థియేటర్స్ మీరు తీసుకున్నారు? అదే అండి, అంటే తండేలుతో పాటు మేము రిలీజ్ చేస్తాం. అంటే తండేల్ రోజే అయినా అది బిగ్ స్కేల్లో ఉంటుంది కాబట్టి సినిమా. సో కొన్ని థియేటర్లో మాది ఉంటుంది డెఫినెట్గా. సో నేనేమంటున్నానంటే ఇంపాక్ట్ ఉంటుంది, బట్ మాది కూడా థియేటర్స్ మాకు కూడా స్పేస్ ఉంటుంది కాబట్టి మాది సపరేట్ జోనర్ కాబట్టి సో మాకు ఉపయోగపడుతుంది ఆ సినిమా. అండ్ అలానే బంపర్ ఆఫర్ 143 ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేసిన సాయిరామ్ గారు ఇప్పుడు అంటే కెరియర్ లో గ్యాప్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే కథలు సెట్ కాలేదా? ఏంటి రీజన్ అంటారు? అంటే మనం తీసుకున్న కథలు వర్కౌట్ అవ్వకపోవడం, సినిమాలు సరిగా ఆడకపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను చేస్తున్నా సరే రిలీజింగ్ లేట్ అవ్వడం. సో దీనివల్ల గ్యాప్ ఉందండి. సో డెఫినెట్గా గ్యాప్ వచ్చింది. అంటే నా నమ్మకం ఈ సినిమా తర్వాత నాకు ఒక పథకం ప్రకారం డెఫినెట్గా నాకు ఉపయోగపడుతుందండి. సో దీని తర్వాత ఫ్రీక్వెంట్గా మీ ప్రెస్ మీట్లో నేను కలుస్తాను. అండ్ అలానే ఒక పథకం ప్రకారం అన్నది కంప్లీట్ గా మీరు చెప్తున్నట్టుగా సస్పెన్స్ జోనర్. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత వరకు ఎంటర్టైన్ చేయగలుగుతుంది? అండ్ ఆడియన్స్ థియేటర్ కి రప్పించడానికి దీంట్లో మేజర్ కీ రోల్ ఏది ఉందండి? డెఫినెట్ గా ఇందులో మీరు అన్నారు కదా, ఒక ఎలిమెంట్ కూడా ఉంటుందండి. అంటే ఏదో ఒక క్రైమ్ జోనర్ ఎలిమెంట్ కాదు, ఒక మంచి సొసైటీ గురించి ఇందులో ఉంటుంది. సో మీరు అంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఒక జోనర్ లైక్ దిస్ ఆడియన్స్ మొదట వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా, ప్యూర్లీ క్రైమ్ మీద వెళ్ళిపోతాయి. ఫైనల్ గా మీ మూవీ గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్పాలి? ఒక్క పథకం ప్రకారం February 7th రిలీజ్ అవుతుందండి. సో ఈ సినిమా నేను చాలా సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేశాను, బట్ ఇప్పుడు చిన్న క్రైమ్ జోనర్, సస్పెన్స్ జోనర్లో చేశాను. ఇందులో నాది లాయర్ క్యారెక్టర్. ఈ ఒక్క పథకం ప్రకారంలో సినిమాలో మీరు ఎడ్జ్ ఆఫ్ ది సీట్, అంటే ప్రతి సీన్ కూడా మీరు ఎవడు విలను, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం డైరెక్టర్ గారు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మార్నింగ్ షోకి డెఫినెట్గా మీరందరూ ఒక పథకం ప్రకారం ఆదరిస్తారు. తర్వాత మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి మంచి పేరు వస్తుంది. సో మీరందరూ మా టీంని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. నేను సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ANR Studio. Thank you. Please subscribe to ANR Studios. Yeah.